జరిగిన మరి హోలీ ల్యాండ్ టూర్లో 4 దేశాలు పర్యటించడానికి మరి జాన్ వెస్లీ గారు, నేను, అలాగే మాతో పాటు ఒక పెద్ద బృందం అండి. ఈసారి 2 బస్సుల నిండా బిగ్ టీమ్ 94 పీపుల్ మేము వెళ్ళడం జరిగింది. భారతదేశం నుండి 90 మంది, అలాగే 4 మరి యునైటెడ్ స్టేట్స్ నుంచి జాయిన్ అయ్యారు. డైరెక్ట్గా వారు అక్కడికి వచ్చారు. దేవుడు చాలా అద్భుతమైన ఆత్మీయమైన సమయాన్ని, మరి గ్రేట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆత్మీయంగా శ్రేష్టమైన అనుభూతులను దేవుడు అనుగ్రహించారు. మరి రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి కూడా కొద్దిమంది వచ్చారు. అలాగే మన ఆన్లైన్ ఫ్యామిలీ, మన బ్రాంచెస్ నుండి చాలామంది జాయిన్ అయ్యారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థించిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము వెళ్ళక ముందు వార్ స్టార్ట్ అవుతుందేమో అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కొంతమంది మాకు సజెస్ట్ చేశారు క్యాన్సిల్ చేసుకోండి అని. మరి ఆ సమయంలో మీరు ఊహించవచ్చు నా మరి ఆలోచన. మరి దాదాపు 90 మందికి టికెట్లు బుక్ చేసి క్యాన్సిల్ చేయడం అంటే ఎంత భారం ఆర్థికంగా దైవజనులు మరి భరించాల్సి ఉంటుందో. దేవుడు తన మహాకృప, ఆనాడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర నడిపి, నేను అదే ప్రార్థన, 40 సంవత్సరాలు నడిపించావు కదయ్యా, 10 రోజులు మమ్మల్ని నడిపించలేవు, అద్భుతంగా నడిపిస్తావు, మీరే మా ముందు వెళ్ళండి అని దైవజనులకు కూడా నాకు దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అదే చెప్పా. వార్ స్టార్ట్ అయినా మనం భారతదేశానికి వచ్చిన మరుక్షణం స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఏమి దేవుడు కానివ్వరు. దేవుడు మనకు తోడుగా ఉన్నారని, ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంది అనే కాన్ఫిడెన్స్తోనే మేము వెళ్ళడం జరిగింది. అక్కడున్నప్పుడు ఇంకా 2 రోజుల్లో మేము ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్ మూవ్ అవుతాం అనే సమయానికి మళ్ళీ వార్తలు వచ్చాయి స్టార్ట్ అవ్వచ్చని. అప్పుడు కూడా మరి దేవుని సన్నిధి తోడుగా ఉందని, ఆయన షకీనా మేఘం, ఆయన మహిమ మాకు తోడుగా ఉందనే ధైర్యంతో దేవుడు కాపుదలిచ్చి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా మరి భయంకరమైన చల్లండి. మీరు ఫొటోస్ వీడియోస్ చూసి అన్నిట్లో జాకెట్స్ ఉన్నాయి. మరి ఒకవేళ ఏమి జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వేసుకోకపోతే ఫ్రీజ్ అయిపోతాం అనమాట, అంత భయంకరమైన చలి. ఆయన దేవుడు అందరినీ కూడా ఆరోగ్యకరంగా క్షేమంగా ఉంచి ఎన్నో శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు అక్కడ పొందుకొని మరి చక్కని ఎక్స్పీరియన్సెస్తో తిరిగి రావడానికి దేవుడు కృప చూపించారు.